పాపం మాలిని అయితే ఘోరంగా మిస్ అవుతాం మేము ఇప్పుడు. మాలి కూడా మమ్మల్ని మిస్ అవుతుంది. 1 వీక్ నుంచి పాపం డల్లుగా ఉంది మనం వెళ్తున్నామని. పిల్లలంతా కలిసి ఇక్కడైతే రచ్చ రచ్చ చేస్తారు చూడండి. ఈ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ట్విన్స్ అంట. ఫ్లైట్ యా చెప్పు. టేకా ఎందుకే నీకు నచ్చలేదు ఇది? బాగాలేదా? ఇద్దరు ఆపోజిట్గా వస్తారు. అమ్మో డేంజర్ గైస్ వాళ్ళిద్దరు. ఎవరు నాయన. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. మన ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మనం ఉన్న లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే 45 మినిట్స్ ఉంది. మన ఫ్లైట్ అయితే అరౌండ్ 12:15కి అయితే ఉంది. సో మనకైతే అసలు ట్రాఫిక్ లేదు. హాయిగా 40 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇది కనిపిస్తుందిగా, ఇది మొత్తము ప్లేన్ డౌన్ టౌన్ లాగా. సో లెగసీ డ్రైవ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడనే ఉంటాయి మనకి. ఫైనల్లీ డాలస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం డాలస్ ఎయిర్పోర్ట్కి. డాలస్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ యుఎస్లో, 3rd బిజియెస్ట్ అనుకుంటా. చాలా పెద్దది ఈ ఎయిర్పోర్టు. ఇందులో నాకు నచ్చేది ఏంటంటే డిఫరెంట్ టర్మినల్స్ అయితే ఉంటాయి. మనకి కన్ఫ్యూజన్ ఉండదు. కాకపోతే తెలియకుండా వచ్చినోడు అయితే బిస్కెట్ అవుతాడు. ఊకనే ఒక లూప్లో తిరుగుతూ ఉంటాడు. సో మ్యాప్స్ కంటే పైన సైన్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఇంకా ఆ లూప్లోనే తిరుగుతూ ఉంటాం. అదేంది టర్మినల్ కనిపించట్లే అని అదే తిరుగుతూ ఉంటాం. సో 4 టర్మినల్స్ ఉంటాయి ఇక్కడ మనకి, ABCDE. ప్రతిదీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే మనకు D టర్మినల్లోనే ఉంటాయి. ఇంకా ABCE అయితే మోస్ట్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్కి అలొకేట్ చేసి ఉంటారు. స్టిల్ చూడండి కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఎప్పుడు ఏదో వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఫుల్ చాలా ఫ్లైట్స్ అయితే ఆపరేటింగ్ అవుతూ ఉంటాయి డాలస్కి. రైట్ సైడ్ చూడండి మనకి అమెరికన్ ఎయిర్లైన్స్ అయితే కనిపిస్తుంది. సో టర్మినల్ ఏలో మోస్ట్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ ఉంటాయి. ఇది చూడండి అమెరికన్ ఎయిర్లైన్స్. సో టర్మినల్ ఏ వెళ్ళిపోయింది, A నుంచి Bకి వెళ్తున్నాం. ఏ టర్మినల్కైనా వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం ఆ టర్మినల్కి వెళ్ళిపోతాం అనమాట. నేను ఇంకా వేరే కొన్ని స్టేట్స్ ఎయిర్పోర్ట్స్తో కంపేర్ చేస్తే నాకు డాలస్ చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. బికాజ్ ఏ టర్మినల్కి ఆ టర్మినల్ మనము ఐసోలేట్ చేయడం వల్ల క్రౌడ్ ఇన్ఫ్లో కొంచెం తక్కువ ఉంటుంది. వేరే ఎయిర్పోర్ట్లో ఏంటంటే అన్ని గేట్స్ ఒకే దగ్గర ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. అదొక ప్రాబ్లం అయితే ఉంది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ మన టర్మినల్ D అయితే వస్తుంది. ఇంకా మన టర్మినల్కి వెళ్ళిపోదాం. డిపార్చర్స్ అండ్ అరైవల్స్. మనమైతే ఇప్పుడు అరైవల్స్లోకి వెళ్దాం. కాకపోతే ఆడికి వెళ్తే మనకేం ఉండదు, అందుకే డిపార్చర్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు డిపార్చర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇట్లా చూస్తే మనకేం కనిపించదు. కాకపోతే టాప్ వ్యూలో చూస్తే మాత్రం మనకు మొత్తం ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో కనిపిస్తుంది. ఇట్లా చూస్తే పెద్ద మనకి తెలియదు ఇంత పెద్దగా ఉంటుందని. మనమైతే ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి వచ్చేసినాం. ఇది చూడండి, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం. చూడండి ఇదంతా సెక్యూరిటీ చెక్ అనమాట. సెక్యూరిటీ చెక్ జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇప్పుడైతే మనం పోయి మన బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేసేద్దాం అన్నీ. సో మనకైతే మొత్తం 9 బ్యాగ్స్ ఉన్నాయి. 7 అయితే చెక్ ఇన్ చేసేద్దాం. మన వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తారు. సో మన వచ్చేసి ఎమిరేట్స్ అనమాట. ఇప్పుడైతే వెళ్ళి బ్యాగ్స్ చెక్ ఇన్ చేద్దాం. లైన్ అయితే బాగానే ఉంది. ఎమిరేట్స్కి కూడా కొంచెం బెటరే. ఇంకా దీనికన్నా వర్స్ట్ చూసినాం మనం చాలాసార్లు. ఇప్పుడైతే బ్యాగ్స్ చెక్ ఇన్ అవుతుంది. మన మాలి చూడండి, బ్యాగ్స్ చెక్ ఇన్ అవుతుంటే మన వాళ్ళు పైన ఆడుకుంటారు. పాపం మాలిని అయితే ఘోరంగా మిస్ అవుతాం మేము ఇప్పుడు. మాలి కూడా మమ్మల్ని మిస్ అవుతుంది. మాలి బాయ్ బాయ్. మాలి 1 వీక్ నుంచి పాపం డల్లుగా ఉంది మనం వెళ్తున్నామని. ఫైనల్లీ మన సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. మన ఫ్లైట్ అయితే ఎగ్జాక్ట్లీ 12:15కి ఉంది. ఇప్పుడైతే పోయి ఏమైనా తిందాం. సో ఫస్ట్ అయితే మనం మన గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫుడ్ ఏమైనా ఉందో. ఇక్కడ పక్కనే చిక్ఫిలే ఉంది. చిక్ఫిలేనా వేరే ఏదో ఒకటి తీసుకుందాం. వియా చూడండి ఎట్లా ఆడుతున్నాం మొత్తం. వియా వియా వినిపిస్తుందా? వియా వీఆర్ లివింగ్ బాయ్, వీఆర్ లివింగ్ బాయ్. పోయి లెగోల్యాండ్లో లెగోస్లో చూస్తుంది మొత్తం.
నాకు ఏమొద్దు. ఇప్పుడు ఇందాకే తిన్నాం కదా, లేకైతే వచ్చినాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. వియాకి కిడ్స్ మీల్ ఏమైనా ఉంటే తీసుకుందామని. మార్నింగ్ ఏం తినలేదు, సో ఏమైనా కిడ్స్ మీల్ ఉంటే తీసుకుందామని అయితే వచ్చినాం. చాలా రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో చిక్-ఫిల్-ఏ ఇంత ఖాళీగా ఉండడం చూసినా. ఎప్పుడు ఈ లాస్ట్ వరకు అయితే ఉండేది లైను, ఇప్పుడైతే పిచ్చ ఖాళీగా ఉంది. మన వాళ్ళు పోయి ఆర్డర్ అయితే ఇస్తారు. పక్కన వియా చూడండి ఎట్లుంది. అమ్మయ్య, లగేజ్ అంతా మొత్తం చెక్ ఇన్ చేసేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు హాయిగా తిరగవచ్చు ఎయిర్పోర్ట్లో అటు ఇటు. సో చూద్దాం, మనకు దగ్గరలో స్టార్ బక్స్ ఉంటే ఏమైనా ఒక మంచి కాఫీ అయితే తీసుకుందాం. ఇక్కడ పక్కన సబ్వే అయితే ఉంది, అక్కడ ఆల్మండ్ మిల్క్ దొరికింది, అదైతే తీసుకుందాం. ఎంజాయ్ చేస్తుంది. బాగుందా వియా? ఓకే, ఎంజాయ్. ఇప్పుడైతే మనం మన గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనది ఎంతమ్మా గేట్ నెంబరు? D8. ఓకే, D8 అంట. మనమైతే D17 దగ్గర ఉన్నాం. ఇది బాగుంటుంది కదా ఇక్కడ, ఆ బ్లూ కలర్ది లాస్ట్ టైం గుర్తుందా? సో ఇదైతే చాలా బాగుంటుంది, జస్ట్ పిల్లలు అట్లా పోయి ఆడుకోవడానికి. సో మనం D8 దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అడుగున్నాం మా బ్యాగు, నీ ఏజ్ కరెక్ట్ సరిపోయింది. ఎక్కడ ఉన్నావు? చాలా పెద్ద బరువులే మోస్తున్నావు. చెప్పు. మన గేట్ అక్కడ ఉంది, ఇక్కడ వరకు నడవాలి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఖతార్ ఫ్లైట్ ఉంది. అటు సైడు మనది ఎమిరేట్స్. ఇప్పటి వరకు అయితే నేను ఓన్లీ 2 ఎయిర్లైన్స్ ట్రావెల్ చేసిన, ఖతార్, ఎమిరేట్స్. నువ్వు బ్రిటిష్ వెళ్ళినావు కదమ్మా, అమెరికన్ బ్రిటిష్ అన్ని వెళ్ళింది. నేనైతే ఓన్లీ ఖతార్ ఆర్ ఎమిరేట్స్, అవి రెండే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. అవి తప్ప ఇంతవరకు అయితే నేను వేరే ట్రై చేయలే. ఒకసారి అయితే ఇది ట్రై చేయాలమ్మా, లుఫ్తాన్సా. మనం వెళ్ళాల్సిన గేట్కి అయితే వచ్చేసినాం. సో కనిపిస్తుందిగా, ఇదే మన ఫ్లైట్, ఎమిరేట్స్ బోయింగ్ 777-300ER. ఇది మన వాక్ వే అనమాట. సో ఇందులో వాక్ చేసుకుంటూ మనమైతే అందులోకి వెళ్ళాలి. బోయింగ్ ఫ్లైట్స్ అయితే చాలా పెద్ద ఫ్లైట్స్ ఇవి. ఏందివి అది? ఏరోప్లేనా? నువ్వు వెళ్తున్నావా? అలా వెళ్తుందా? ఏరోప్లేన్ చూసి ఊ అని వెళ్తుందంట. వేయట్రా, ఎవరికి హాయ్? ఎవరికి హాయ్? బాగానే రష్గానే ఉన్నారు జనాలు, అయితే గట్టిగానే ఉన్నారు ఈడ. సో మొత్తం ఫ్లైట్ మొత్తం ఫుల్ అయ్యేటట్టుంది. ఇది ఇప్పుడు సీజన్ కదా, మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. జనాలు చూసారు కదా, అందరు లైన్లో నించురు. మనకు ఆవేశం ఏం లేదు, లేటుగా పోదాం, అందరిది అయిపోయినాక అయితే పోదాం మనం. సో ఇక్కడ ప్లే ఏరియా ఉంది. వియా చూడండి ఎట్లా ఆడుతుందో. కొందరు పిల్లలు అందరు కలిసి అయితే ఆడుతారు ఇక్కడ. 1 2 3 గోనా? సో ఇంకా ఇంకో 10 మినిట్స్లో అయితే అందరిది బోర్డింగ్ అయిపోతుంది. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. కేర్ఫుల్. పోయి హగ్గిస్తుంది. ట్విన్స్? ఓ, హౌ ఓల్డ్ ఆర్ దే? ఓకే. పిల్లలంతా కలిసి ఇక్కడైతే రచ్చ చేస్తారు చూడండి. ఈ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ట్విన్స్ అంట. అందరు నలుగురు కలిసి రచ్చ చేస్తారు ఈ ఏరియాని. వియా వాట్, లెట్స్ గో. అందరిది అయిపోయింది. ఇంకా అన్ని చెక్కిన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే. ఈ చెక్కింగ్స్ అన్న అయితే పెద్ద తలనొప్పి, కాకపోతే ఏం చేస్తాం ఇంకా మన సేఫ్టీ కోసమే. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. వియా నెక్ పిల్లో వేసుకున్నావా నువ్వు? నాకు లేదా నెక్ పిల్లో? చాలా చిన్నగా ఉందమ్మా నీ నెక్ పిల్లో. అందరికన్నా మనమే లాస్ట్, అదే మనకి బెస్ట్. హాయిగా పోయి కూర్చోవచ్చు, లేకపోతే లైన్లో నించొని కష్టపడడం కన్నా హాయిగా లేటుకు పోవడమే బెటర్. మన ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. ఫ్లైట్ ఫైనల్లీ మన సీట్లలో అయితే కూర్చున్నాం, అందరం సెట్ అయిపోయినాం. ఇంకా మా వియగాడికి విండో సీట్ కావాలంట, విండో సీట్ దగ్గర కూర్చుంది. ఇది చూడండి. వేర్ ఆర్ యూ వియా, వేర్ ఆర్ యూ? ఎంజాయ్ చేస్తుంది మంచిగా. ఏంది వియా, ఏం సాంగ్ అది?
మన పక్కన ఇంకో పాప అయితే ఉంది, ఇద్దరు ఆడుకుంటారు. హై ఫై. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం మనకేమైనా సినిమాలు ఏమున్నాయో మన దాంట్లో, మూవీస్లోకి వెళ్ళిపోదాం. ఎమిరేట్స్లో అయితే పెద్ద గొప్ప కలెక్షన్ ఏమి ఉండదు. లాస్ట్ టైంలో కూడా పెద్ద ఏం లేదు కలెక్షను. ఇప్పుడు చూద్దాం ఏమైనా కొత్త తెలుగు మూవీస్ యాడ్ అయినాయేమో. వారిలో ట్రాయ్ అయితే ఉంది, నా ఫేవరెట్ ట్రాయ్. చూద్దాం. డంకెర్క్ ఉంది, చూసేసినాం. ఓపెన్హైమర్ చూసేసినాం. గ్లాడియేటర్ చూసినాం, 300 చూసినాం. అన్బ్రోకెన్ చూసినాం. ట్రాయ్ అందులో కనిపించింది కానీ ఇందులో కనిపించట్లేదు. ఎస్, ఐ సీ ద ట్రాయ్ అయితే స్టార్ట్ చేద్దాం. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ట్రాయ్, సూపర్గా ఉంటుంది. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకైతే మన నాన్ డీటెయిల్లో ఉంటుంది ట్రోజన్ వారు, అది నాకైతే పిచ్చ ఇష్టం. అండ్ అకిలీస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ టిల్ టుడే. సూపర్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఆర్క్ మాత్రం. అండి మనమైతే ఇక్కడ సెట్ చేసేసినాం. సూపర్ ఉంది ఇది, మంచిగా హాయిగా కాలు చెప్పుకొని పడుకోవచ్చు. బేబీస్ అయితే ఇది చూడండి, బాగుందమ్మా ఇది. యాక్చువల్ బేబీస్కి చాలా యూస్ఫుల్ ఇది. హాయిగా బేబీస్కి ఎంతసేపు అని కూర్చుంటారు పాపం. వియా బాగుందా రేటబుల్ థింగ్. సో దీన్ని అయితే వాళ్ళు ఎలో చేయరంట, ఇది మనకు వర్కౌట్ కాదు. దాన్ని అయితే మళ్ళీ మొత్తం గాలి తీసేయమన్నారు, తీసేసినాం. సో పాపం వియాకి యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాం, అదైతే వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏందమ్మా నీకు తెలుగు మూవీస్ కావాలా? వియాకి ఏం చూస్తున్నావు? ఏదో బొమ్మలు చూస్తున్నావా? సో మనమైతే ఇంకా ట్రాయ్తో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయిపోతుంది. ఏందమ్మా ఒక తెలుగు మూవీ కూడా లేదా? లాస్ట్ టైం అయినా కలెక్షన్ బాగుండే, ఈసారి అసలు ఏం లేవు. ఇది బాగానే ఉంటుందంట విమానం, కొంచెం ఎమోషన్గా ఉంటుందంట కానీ మంచిదే అంట, మంచిగా ఉంటుంది మూవీ. చూడండి మన రన్వే. వియా ఫ్లైట్ ఈస్ టేకింగ్ ఆఫ్. ఇంకా షురూ. మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవర్ ట్రిప్ నౌ. చూడండి డాలస్ ఎట్లా కనిపిస్తుంటాం ఫ్రమ్ టాప్ వ్యూ. ఆఫ్ అవుతుంది వియా, చూడండి ఎంత మంచిగా కూర్చుందో. జనరల్గా పిల్లలు ఏడుస్తారు కదమ్మా టేక్ ఆఫ్ అయితే, కొంతమంది ఏడుస్తారు. ఈమె చూడండి మంచి బొమ్మ చూస్తుంది హాయిగా. వియా ఏం కనిపిస్తుంది అక్కడ? కనిపిస్తున్నారా జనాలు? వియా వాట్ ఆర్ యూ సీయింగ్? వియా వాట్ ఆర్ యూ సీయింగ్? ఏం కనిపిస్తుంది? ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ట్రాయ్, సూపర్గా ఉంటుంది. అదే మెనూ ఇచ్చారు, ఇది చూడండి. మెయిన్ కోర్స్లో అయితే చికెన్ విత్ సోఫ్రిటో అండ్ గోబీ మసాలా, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. మనమైతే చికెన్ విత్ సోఫ్రిటోతో వెళ్ళిపోదాం. అండ్ సాలడ్ కూడా ఉంది. సో లంచ్ టైం మనకు కరెక్ట్గా ఇప్పుడు మనకు సిఎస్టీలో ఇప్పుడైతే టైం అరౌండ్ 1 అవుతుంది మనకు లంచ్ టైం. సో ఇప్పుడైతే లంచ్ ఇస్తారనమాట. మనకు మన స్టార్టర్ కిట్ కూడా ఇచ్చారు. ఏమేమి ఇస్తారు ఇందులో మీకైతే చూపిస్తా. సాక్స్ ఉంది. సో ఆల్రెడీ మనం సాక్స్ వేసుకొచ్చినాం, ఈ సాక్స్ అయితే వాడము. నెక్స్ట్ మనకైతే ఒక బ్రష్ ఉంటుంది, బ్రష్ అండ్ ఐ మాస్క్ అయితే ఉన్నాయి. ఐ మాస్క్ కూడా పెద్ద వాడం మనం, ఓన్లీ బ్రష్ ఒకటే వాడతాం. అండ్ ఇంకోటి ఏంది, ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి, అసలే వాడం. సో ఓన్లీ ఒక బ్రష్ తప్ప మిగతా ఎంత వేస్టే మనకి. సో అందులో పెట్టేసే ఇంకా. టూత్ పేస్ట్ కూడా ఉంది. సో కిడ్స్కి అయితే ఎమిరేట్స్ బ్యాగ్ అయితే ఇచ్చారు కిడ్స్ కోసం. బాగుంది, ఇది బాగుంది కదమ్మా మంచిగా. అదేంది కలర్సా, వాటర్ కలర్సా, మంచిగా ఆడుకోవడానికి. ఇది చూపి అమ్మా. సూపర్ ఉంది.
వెనకాల క్రేయాన్స్ అవి వాటర్ కలర్ పెన్సిల్స్ కూడా ఇచ్చారు, మంచిగా చిల్లవచ్చు. ఎంజాయ్ చేసుకో వియా. ఓపెన్ చేసుకో, ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి. ఇది ఓన్లీ కిడ్స్కేనా? మనలాంటి కిడ్స్ కూడా ఇవ్వచ్చుగా. లోపల బొమ్మలు ఉంటే దాన్ని ఫిల్ చేయాలా? మ్యాచప్, డోనట్స్, డూడిల్స్, ఫేసెస్, పార్టీ టైం, ఫన్ ఇన్ ద స్నో. అయితే ఇప్పుడే లంచ్ అయితే వచ్చింది. సో ఇది మన లంచ్. సో చికెన్ అండ్ ఇదేంటి బ్రెడ్, ప్రెజల్స్ అయ్యి కైండ్ ఆఫ్ ప్రెజల్స్, అండ్ మన డెజర్ట్ అండ్ సాలడ్ అండ్ ప్రోటీన్ బార్. ఈ ఆల్రెడీ మన బ్యాగ్లో ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు. సో అండ్ వాటరు అండ్ మందు. నేనంటే కోక్ తాగుతా, ఈమె మందు తాగుతుందంటే మందు తీసుకుంటాం. మందా అమ్మ అది? పెప్సియా? ఓకే, కన్ఫ్యూజ్ అయినమ్మా. సో ఇది మన లంచ్. ఇప్పుడైతే కుమ్మేద్దాం. చూడండి ఇది మన చికెన్ రైస్ ఎట్లుందో, కొంచెం బీన్స్ అండ్ రైస్ అండ్ ఇది వియాకి ఏమి ఇచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ అయ్యి చికెన్, అది డోనట్ అనుకుంటా. భలే ఉందమ్మా డోనట్. డోనట్ అండ్ కార్న్ అండ్ అదేంటి చికెనా? డోనట్ కాదమ్మా, అది డోనట్. చీజ్ ఇచ్చారు అండ్ సాలడ్ అండ్ ఒక డెజర్ట్ కూడా ఇచ్చారు. వియా బాగుందా? ఓ తినేసాయి. అలా తినొద్దమ్మా, ఇక్కడ కొరకు. నచ్చలేము, వద్దొద్దు. సాంగ్స్ పాడుతుంది మంచిగా. ఏం తింటుంది వియా? వియా ఏం తింటుంది? ఏం సాంగ్ పాడుతున్నావు వియా నువ్వు? ఏ సాంగ్ పాడుతున్నావు చెప్పు డాడీకి. చెప్పునా అన్న, చెప్పు, పాడు, ఇంకోసారి పాడు, సాంగ్ పాడు. చెప్పమ్మా, సాంగ్ పాడు ఇంకోసారి. భయపడ్డా ఫస్ట్, ఫ్లైట్లో ఫుల్ ఏడుస్తుందేమో ఆ సౌండ్స్కి అదంతా, కానీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ ఒక 1 అవర్ అయితే పడుకుంది, ఫుల్ లేచి మంచిగా తింటూ సాంగ్స్ పాడుతుంది. వియా, వియగాడు, హలో. ఫ్లైట్ మధ్యలో పిజ్జా కావాలి, పిజ్జాలు కానీ ఫుల్ గొడవ చేసింది. లాస్ట్కి పాపం వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వచ్చి పిజ్జా ఇచ్చారు. వియా డూ యూ లైక్ పిజ్జా? తినేదేమో కొంచెం, అల్లరేమో ఫుల్ పిజ్జా కావాలని. నచ్చిందా పిజ్జా? చెప్పు, నచ్చిందా లేదా? నచ్చిందా? 14 అవర్స్ ఫ్లైట్ జర్నీ అయితే అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైట్. చూడండి మన ఫ్లైట్ ఇది. అమ్మ దూల తిరిగిపోయింది. 15 అవర్స్ 30 మినిట్స్ మొత్తం ఫ్లైట్ జర్నీ. వియా చూడండి బ్యాగ్ వేసుకొని వెళ్తుంది. వియా, వియా వేర్ ఆర్ వి? 15 అవర్స్ 30 మినిట్స్. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాం. ఇప్పుడు వెళ్ళైతే మనం మన కనెక్టింగ్ ఫ్లైట్స్ చూడాలి ఎక్కడుందో, అక్కడ పోయి మన కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఎక్కేద్దాం. ఇదేమో దుబాయ్ సెక్యూరిటీ చెక్. అసలు జనాలే లేరు, ఎమ్మటే వెళ్ళిపోవచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక 4-5 టైమ్స్ దుబాయ్కి వచ్చిన. మన గేట్ అయితే A2. సో మన గేట్కి అయితే ఇప్పుడు పైకి వెళ్ళాలి. సో ఇక్కడైతే మనకి ఎస్కలేటర్ అండ్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. లిఫ్ట్లో అయితే వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఇది లేదు కదమ్మా, ఇది ఉందా? వాటర్ వాల్ ఉందా? నేను మర్చిపోయినా. లాస్ట్ ఇయరే వచ్చినాం కానీ మర్చిపోయినాం. ఓకే ఓకే, అందుకే కనిపించలే.
సో ఈ వాటర్ వాల్ అయితే బాగుంది. ఇంతకుముందు టూ టైమ్స్ వీల్ చైర్ వెళ్ళినాం కదా మనం, అందుకే చూడలేదు దీన్ని. మన వాళ్ళు అసలే మందు కావాలని అడిగారు మన కజిన్స్. సో ఏదైనా చూద్దాం మంచిది. సో ముందైతే ఈ రెండు డిసైడ్ అయినా, వుడ్ఫోర్డ్ రిజర్వ్ అండ్ జేమ్స్. కాకపోతే గ్లెన్ఫిడిచ్ తీసుకుందాం అనిపిస్తుంది. అది బాగుందా? ఇది బాగాలేదా? బాగాలేదు, నచ్చలేదు. చెప్పు. టేకా ఎందుకే నీకు నచ్చలేదు ఇది? చెప్పమ్మా, నీకేం నచ్చింది చెప్పు. నీకేం నచ్చింది? దిస్ వన్ బాగాలేదా? ఫైనల్లీ ఇండియాలో అయితే ల్యాండ్ అయిపోయినాం. టైం అరౌండ్ 8 అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా పోయి మనోళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు. పోయి ఇంకా వాళ్ళని కలవాలి. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాం. ఇంకా ఈ సెక్యూరిటీ చెక్ అయిపోతే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ చెక్కే చాలా టైం అయింది. సో లాస్ట్ టైము మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు తను వియాని ఫుల్ ఎత్తుకుంది. మళ్ళీ 1 year తర్వాత సేమ్ ఫ్లైట్లో వచ్చింది తను. సో ఫుల్ కోఇన్సిడెన్స్. అందరికి బాయ్ బాయ్ చెప్తుంది వియా చూడండి, అందరికి బాయ్ బాయ్ చెప్తుంది. మన లగేజెస్ అయితే వచ్చేసినాయి. ఇంకా వెళ్ళిపోవడమే బయటికి. కొంచెం రష్ తక్కువగానే ఉంది. ఓన్లీ మన ఫ్లైట్ వాళ్ళే ఉన్నారు. సో రష్ తక్కువగానే ఉంది. ఎందుకంటే మనం లాస్ట్లో వెళ్ళినాం, కొంచెం బెనిఫిట్ అయింది దానివల్ల. చూడండి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. సో లాస్ట్ సెట్ ఆఫ్ బ్యాచ్ మనమే మిగిలిపోయినాం. మా మామ ఇంకా మా తమ్ముడు వచ్చారు. ఏడరా 9 పిల్లర్ నెంబర్ 9 దగ్గర ఉంది. టెంపరేచర్ అయితే ఘోరంగా ఉంది, అసలు ఫుల్ వేడిగా ఉంది. లగేజ్ చేస్తారు లోపల అన్నది. అమ్మయ్యా ఎయిర్పోర్ట్ అవును, ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. ఫుల్ వేడి ఉంది అసలు. మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసినాం. ఏంద్రా ఇంత ట్రాఫిక్? ఓ ఈ టోల్ ట్యాగ్స్ రైట్ నౌ టోల్ ట్యాగ్. మన ఓఆర్ఆర్ అయితే ఎక్కినాం. చూడండి ఎంత విశాలంగా ఉందో. 6 way నారా ఓఆర్ఆర్? 4 మొత్తం 4 way. ఇప్పుడైతే మనం వనస్థలిపురం పిస్తా హౌస్కి వెళ్తున్నాం. మండి బాగుందంట కాకు. అయితే మనం పిస్తా హౌస్కి వచ్చినాం, వనస్థలిపురం పిస్తా హౌస్కి. ఇందులో మండి బాగుంటుందంట. మనోళ్ళంతా మండి బాగుంటుంది కుమ్మేద్దామని. వియా మండి తింటావా? మండి తింటా. దా లోపలికి పోదప్ప, లోపలికైతే వెళ్దాం దా. ఇది మొత్తం మార్చేస్తారు హైత్ నగర్. ఇది మన వనస్థలిపురంది. మొత్తం 3 way చేస్తున్నట్టున్నారు రోడ్ని. అండ్ సర్వీస్ రోడ్ కూడా ఎక్స్టెండ్ చేసారు. ఇంతకుముందు మేము ఇంటర్ చేసినప్పుడు అయితే ఓన్లీ అటు 1 way ఇటు 1 way ఉండేది. ఇప్పుడు చూడండి ఎట్లా చేంజ్ అయిపోయిందో మొత్తం. చికెన్ ఇది వియా? చికెన్ చూపి ఫిష్ అది మటన్ అమ్మా. అదేంది కింద ఫిషే కదా? అది ఫిష్. స్వీట్ నైస్. మండీకి వచ్చినాం. మండీకి రాగానే మనకైతే సూప్ అయితే ఇచ్చారు. మండీ అంటే నాకు గుర్తుకొచ్చేది వీళ్ళే అయ్యా. మా మామ అయితే షాక్ అయ్యండి ఒకసారి. చెప్పురా స్టోరీ చెప్పు, మండీ స్టోరీ. అమ్మా మేమైతే షాక్. లివింగ్ లెజెండ్. ఇంకో మండీ బాయ్స్ ఇద్దరు ఆపోజిట్గా వస్తారు. అమ్మో డేంజర్ గైస్ వాళ్ళిద్దరు. ఎవరు నాయన మేమేమో మటన్ జ్యూసీ మండి ఆర్డర్ ఇచ్చినాము. మీరేంద్రా చికెన్ ఫ్రైడ్ మండి. ఆడ మండి గ్యాంగ్ వామ్మో చెడ్డీ గ్యాంగ్ కన్నా ఘోరం. వాళ్ళేమో జ్యూసీ చికెన్ మండి. నాకు భయం అవుతుంది. 5 నిమిషాలు ఏమైంది ఆ ప్లేట్ అని టైం పెట్టుకుంటా. ఇంకా కుమ్మేయండి. లెట్స్ స్టార్ట్ ద షో.
ఏదున్నా నీట్గా తినాలి మాలాగా. మేమైతే ఏం తినలేదు. ఎక్స్ట్రా రైస్ కూడా తెప్పించుకుర్రు. దాచి పెట్టారు అబ్బాయి. అందరం మంచిగా మండి ఎంజాయ్ చేసినాం. ఎక్కువ తిన్నదైతే ఇదేనే. అందరం అంతే తిన్నాంలే. కానీ ఇప్పుడైతే అందరం వీళ్ళిద్దరిని వదిలేసి మేమైతే మిర్యాల కూడా వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. టైం అయితే అరౌండ్ 2:50 అయింది. ఇంకో కార్ ఆగింది ఇక్కడ. మిర్యాల గూడకి అయితే వచ్చినాం. మనోడు లోపల ఉండు. మిస్టర్ విక్రమ్ కమాన్ లెట్స్ గో. ఓ కొత్తదా ఇది? ఎప్పుడు జరిగింది మన మిర్యాల కూడా? వెల్కమ్ మిర్యాల కూడా. ఇటేమో టెంపుల్ కడుతురు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ మంచిగా కడుతుర్రా విగ్రహం మంచిగా. సో జనరల్గా ఎప్పుడు బైపాస్ నుంచే పోతాం, కానీ ఇప్పుడైతే లోపల నుంచి పోతున్నాం. ఇది కూడా మంచిగా చేసిరు కదా, మస్తు అయింది అసలు. ఇంతకుముందు ఎంత గలీజ్గా ఉండే ఈ రోడ్డు, సిటీ ఫీలింగ్ మంచిగా చేసిరు. ఇదే మన మిర్యాల కూడా ఎంట్రన్స్, బైపాస్ కాకుండా వేరే రోడ్ అనమాట. జనరల్గా చాలామంది ఈ రోడే ప్రిఫర్ చేస్తారు. వచ్చేసి మన మిర్యాలగూడలో వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ అనమాట. సాగర్ రోడ్కి పోవాలంటే ఇట్లా పోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీ ఉంది. పొద్దున అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మొత్తం ఈ రోడ్డు మీద తిరుగుతుంటే చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. సో ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.